మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. వా, ఈ రోజు మన హీరోకి సన్మానం. సుభాష్, థాంక్యూ. థాంక్స్. బాపూజీ చెప్పింది నిజం. చప్పట్ల మత్తులో తేలేవాడికి సౌండ్ వినిపించదు, సైట్ కనిపించదు. ఏ సుభాష్, హే సుభాష్. హాయ్ జ్యోతి. నా పేరు జ్యోతి కాదు, స్వాతి. మూతి మాత్రం కోతి. ఏంటి కోతి అంటావా? నిన్నటి వరకు బుజ్జి బంగారు అంటూ ఈ రోజు వెండి కప్పు చేతికొచ్చేసరికి కోతి గీతి అంటావా? ఉండు చూపిస్తా ఈ కోతి తడాఖా. కోత నిన్ను కాదు, పక్కన ఒక పిచ్చి కోతుంది, దాన్ని. ఇదెందుకు? చియర్స్ డియర్. చియర్స్ డియరా? రెచ్చిపోతోంది. చేతిలో కోల, పక్కనే కోతి. చియర్స్ దేనికి? నీకా దాని తోకకా? ప్లీజ్ షట్ అప్ యార్. ఎవరంటున్నారు మీరు? అరే మిమ్మల్ని కాదు మేడం. మళ్ళీ ఇదెందుకు? ఇంతకి మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదని చెప్పు బాబు. పాపం తెగ వగలిపోతుంది తిక్కుమొహం. ఇంకా కాలేదు. ఎందుకు కాలేదు? ఏ తను చేసుకుంటుందేమో, అడిగి చూడు. అలా తిక్క ప్రశ్నలు అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందా? ఆ రౌడీలతో ఫైట్ చేయడానికి ఇబ్బంది లేదు, సన్మానాలు అందుకోవడానికి ఇబ్బంది లేదు, మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది లేదు. ఇదెందుకు? అందుకా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఇదెందుకు? మనకు పెళ్ళయి సిల్వర్ జూబిలీ దాటిందని మర్చిపోకు. గిల్లడంలో గోల్డెన్ జూబ్లీ దాటింది. సర్వీస్ నుండి రిటైర్డ్ అవుతున్నారు. ఇన్నేళ్లైనా ఒంటి నిండా గిల్లులు, బిడ్డ నిండా నల్లులు తప్ప ఇంట్లో పిల్లలు లేరు మీ పెన్షన్ తినడానికి. సార్, మీరు ఇన్ని అడ్వెంచర్స్ చేస్తారు కదా, మీకు ప్రాణభయం లేదా? నా ప్రాణం నా దగ్గర ఉంటేగా భయపడడానికి. అది నా దగ్గరుంది. పాత కమిషనర్ వెళ్ళారు, ఆ కొత్త కమిషనర్ వచ్చారు. ఇతర మనసైనా కాస్త వెన్నలా ఉన్నాయి స్వామి. అన్న నాన్న నన్న నాన్న. I am going to. I am. Is it 269004? Hi, darling. I am your wife speaking. You have not come home for 2 days. I am not able to sleep. When are you coming home, darling? My wife is dead. Hello, darling. Come on. హాయ్. Hi. I'm sorry, darling. Let us know. లేదే. My sweetheart, I love you. I want you. Hey, ముందు చూసి డ్రైవ్ చేయండి. మనకు అలవాటేగా. You silly. తపనా తన మన మారరి బైరన, తపనా తన మన మారరి బైరన, తపనా తపన బాబు తప. సారీ సార్. Get out, I say. థ్యాంక్ యూ సార్. Oh no, Dad. I'm sorry, Daddy. Please forgive me, Daddy. I'm extremely sorry. Please, Daddy. Hi, Rekha. Hi, Bharat. How are you? Fine, thank you. ఎప్పుడొచ్చే ఊరు నుంచి? ఈరోజే. ఎందుకు? ఎందుకు? సుభాష్, రేఖ మై క్లాస్మేట్. హలో. హాయ్. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం.
చదివారా లేకపోతే అది డాడీ అవుట్ అవుట్ ఎస్ ఎస్ సార్ ఏం శాస్త్రి గారు గ్రహాలు ఏమంటున్నాయి? ఏం మాట్లాడటం లేదు, సైలెంట్ గానే ఉండిపోయాయి. దండగా శుద్ధ దండగా. ఇదిగో పంతులు గారు, అమ్మా. ఆ గ్రహాలన్నీ సైలెంట్ గా ఉంటే ఉండేవండి. మీరు నోరు తెరిచి ఆ మంచి రోజు ఏదో చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా, నాది పోలీస్ జాతకం. ఆ గ్రహాలు నన్నేమీ చేయలేవు. జ్యోతి జాతకాన్ని కూడా ఏ గ్రహం ఏమీ చేయలేదు. భరణి నక్షత్రంలో పుట్టింది, ధరణి నిలుతుంది. టీచర్ జాతకం. అవునండి, ప్రస్తుతం నాదే డేంజర్ జాతకంలా కనిపిస్తోంది. పాస్ట్ ఫ్యూచర్ కూడా మీరే ఫాస్ట్ గా చెప్పేసుకుంటుంటే ఇక ప్రజెంట్ లో ఇక్కడికి నేను ఎందుకు వచ్చినట్టు? ఊరికే గంట వాయించడానిక? దండగా శుద్ధ దండగా. గంట వంట మీరు మీ ఇంట్లో చూసుకుందరు గాని అది కాదండి, మా ఇంట్లో ఏ శుభం జరిగినా ముహూర్తం పెట్టేది మీరు. చూడండి. అవునయ్యా, వచ్చే నెలలో ఏదో మంచి ముహూర్తం ఉంది. ముందు ఆ తుపాకి దూరంగా అవుతుంది, పొరపాటు పేలిపోయిందంటే మీకు ప్రాణాయత్తి చుట్టుకుంటుంది. హత్య జరిగినా పర్వాలేదు, ముహూర్తం పెట్టడంలో ఆలస్యం చేశావంటే నిజంగానే పెట్టావు. ఆ, రేపే ముహూర్తం ఉన్నా కూడా నేను రెడీ. చెప్పండి. ఇక లాభం లేదండి, దండగా నేను వెళ్ళొస్తాను. ఏ ముహూర్తం పెట్టడం మర్చిపోయావా? మర్చిపోయానా? నేనా? మరి ఎందుకు వెళ్ళిపోతానంట? నేను లేకపోతే ఏమిటండి ఇది? ఈ ఇంట్లో నేను తప్ప ఎవరికి వాళ్ళే దర్జాగా ముహూర్తాలు పెట్టేసుకుంటే నేనెందుకు దండగా? నా పాండిత్యం ఎందుకు దండగా? అది కాదు పంతులు గారు, పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా మీరు రావాలి, ముహూర్తం చూడాలి. అది కదా సాంప్రదాయం. అవును. మంచి ముహూర్తం చూడండి. అమ్మా దండగా, రేపటి నుంచి ఆషాఢ మాసం వచ్చేస్తోంది. ఏ శుభకార్యాలు తలపెట్టకూడదు. పోనీ ఆ తర్వాతైనా ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేద్దామంటే అమ్మాయి గారి జాతకంలో శని గారు తొంగి తొంగి చూస్తున్నారు. నలమహారాజు అడగారిపోవటం, శకుంతల దుష్యంతుడు మర్చిపోవటం అంతా ఈ శని గారి వల్లే కదా. ఎక్కడా శని? ఎందుకు? ఆ శని గారిని కూడా కాల్చేయడానికా? దండగా ఓ 2 నెలలు ఓపిక పట్టారంటే తనంతా తానే వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వేరే ఇంట్లోంచి వేరే గ్రహం వచ్చి మీకు మేలే చేస్తాడు. అందాక తుపాకీ లోపల పెట్టండి. తూటా దండగా. జ్యోతి, ఏంటి బాబు అర్ధరాత్రి నీ గొడవ? ప్రేమించుకునే వాళ్ళకి అర్ధరాత్రి అయితే ఏమిటి? అది సరే, ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంట్లోంచా? నేను మాట్లాడుతుంది ఇంట్లోంచి కాదు, చెట్టు మీద నుంచి. అది కూడా మీ ఆశ్రమం ఎదురుకుండా ఉంది. అయ్యో రమా, నీకెందుకు వచ్చింది చెట్లకే బుద్ధి? అయ్యో సీత, అసలు నువ్వు టీచర్ ఎలా అయ్యావు? మనిషికి మూలం కోతే కదా, చెట్లు ఎక్కడం సహజమే కదా. నీ కోతి చేసలు ఏమన్నాలో తెలియడం లేదు. తెలియటానికి ఏముంది? కళ్ళు తాగిన కోతి, ప్రేమలో పడ్డ మనిషి రెండూ ఒకటే. అది సరే, నీ ఆశ్రమం ఎలా ఉంది? ఆశ్రమమా? ఇదొక దేవాలయం. దేవాలయం అయితే మరి భక్తులు ఎందుకు లోపల రానివారు? ఇంతకీ మీ దేవాలయంలో దేవుడెవరు? లోపలికెవరు వెళ్ళకూడదంటరా. నోరు మూసుకొని నాతో రండ్రా. వద్దు బాబోయ్, నేను ఆశ్రమం తిరిగి వెళ్ళిపోతాను. ఒరేయ్, ఇంత దూరం వచ్చాం, లోపల ఏముందో చూసేద్దాం రా. అయ్యి బాబోయ్, డాడీకి తెలిస్తే తెలియదులేగాని రారా.
కూర్చోండి బాబ్, నువ్వు ఆ బస్సును ఫాలో చేయి. కాపాడడానికి కాదు, వాళ్ళని కాపాడడానికి ఎవరైనా వస్తే ఆపడానికి. గో. కమాన్ హరి అప్. త్వరగా అంబులెన్స్ ఎక్కించండి. కమాన్ క్విక్, త్వరగా. నమస్కారం కమిషనర్ గారు. నమస్తే. ఇది ఓం ఆశ్రమం బస్. మాకు ఇప్పుడే తెలిసింది. త్వరగా కానివ్వండి. కానిస్టేబుల్, డ్రైవర్ బాడీ దొరికిందా? లేదు సార్, ఆ బస్సుని డ్రైవర్ నడపలేదు. ఆశ్రమంలోని ఓ కుర్రాడు పిల్లల్ని ఎక్కించుకొని బస్ స్టార్ట్ చేశాడు. కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకెలా తెలుసు? డాడీ ఫోన్ చేశారు. డాడీయా? ఆయన ఎవరు? డాడీ అంటే ఓమాశ్రమం ప్రిన్సిపల్. మీరంతా ఆశ్రమంలో ఉంటున్నారా? కాదు, మేమంతా ఆశ్రమం బయట ఉంటూనే ఆశ్రమానికి సేవ చేస్తున్నాం. మీరెవరు? నేనెవరనేది కాదు, మేమంతా ఆశ్రమం సేవకులు. మాలాంటి భక్తులు సిటీలో 2 లక్షలకు పైగా ఉన్నారు. ధర్మ సంస్థల మీద మీ పోలీస్ నిఘా వేస్తే కోర్టులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.
దయచేసి ఈ డెడ్ బాడీస్ ని త్వరగా ఆశ్రమానికి పంపి ఏర్పాటు చేయండి. నిన్న జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య అని నాకు బాగా తెలుసు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయడానికి ఆ భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు. ధర్మం దారి తప్పినప్పుడు దాన్ని అరికట్టడానికి భగవంతుడు మనిషికి శక్తిని కూడా ఇచ్చాడు. ఆ పని చేయడానికి ఆ భగవంతుడే ఇంకో అవతారం ఎత్తి రావాలి. వస్తాడు. సార్, యాక్సిడెంట్ కాదు, మర్డర్. డాడీ హాయ్ బేబీ. సార్, దిస్ ఇస్ ఐజీ జగన్నాథ్ స్పీకింగ్. దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ హలో. ఓమాశ్రం పిల్లలు చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదు, అది హత్య. ఎవరయ్యా అది? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. ఓమాశ్రమం బస్సు యాక్సిడెంట్ కదా? ఎస్ సార్, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ అ మర్డర్. Poor fellow.